HSB న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బీ న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. నూతన సర్పంచులను కలిసే క్రమంలో మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మాచర్ల జ్యోతి గారు ఘన విజయం సాధించడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జ్యోతి గారు నమస్కారం అండి. నమస్తే. సర్పంచ్గా మీరు గెలిచారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? సర్పంచ్గా నేను గెలవడం నాకు ఆనందంగా ఉంది. మా గ్రామ ప్రజలు కూడా ఆనందంగానే ఉన్నారు. ఎందుకు అనంటే మేజర్ గ్రామం కాబట్టి కాంగ్రెస్ నుండి నేను గెలిచాను, అందుకు సంతోషంగా ఉన్నాం. ఎందుకనంటే పైన ఎంపీ గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, కడియం శ్రీహరి గారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మేజర్ గ్రామ పంచాయతీకి న్యాయం చేయగలను. ఎందుకనంటే వాళ్ళ దగ్గర నుండి, సార్ వాళ్ళ దగ్గర నుండి, మేడం వాళ్ళ దగ్గర నుండి నేను నిధులు తీసుకొచ్చి 2 సంవత్సరాల నుండి సర్పంచ్గా లేరు కాబట్టి చాలా పనులు కుంటుపడి ఉన్నాయి. ఆ పనులను డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కూడా చాలా మందికి రాలేదు. ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా నేను సార్ దగ్గర అడిగి ఎక్కువ మొత్తం ఎవరికైతే రాలేదో వారికి న్యాయంగా, లేని వారికి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తా సార్ దగ్గర అడిగి. ప్రభుత్వ కళాశాలల్లో కానివ్వండి, పాఠశాలల్లో కానివ్వండి, పిల్లలకు మౌలిక సదుపాయాలు అందుతున్నాయా? వాళ్ళకి ఏమన్నా కొరతలు, ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం కొరత ఉందండి. కాలేజీలో, స్కూల్లో ప్రహారీ గోడకు చేస్తాము, అది కొంచెం కొరత ఉంది. మళ్ళీ స్కూల్లో కూడా గ్రౌండ్లో చెత్త చెదారం, గడ్డి, ఎందుకంటే సర్పంచ్ 2 సంవత్సరాల కాంచి లేడు కాబట్టి అది కొరత ఉంది. అది కూడా నీట్ గా చేపిస్తాం. విద్యార్థులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. వారికి చదువుకొని తర్వాత ఉద్యోగాల కోసం ట్రై చేసుకోవడం కోసం. మహిళా సంఘాలు కానివ్వండి, మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి, వాళ్ళకు వచ్చే నిధులను మీరు ఎలా ఉపయోగిస్తారు? వారికి వచ్చే నిధులు వారికే ఉపయోగిస్తాను. ఎందుకనంటే మహిళలు వాళ్ళు పనులు చేసి అప్పులు కట్టుకుంటారు కాబట్టి వాళ్ళ నిధులు వాళ్ళకే ఉపయోగిస్తాం. భద్రత ఎలా కల్పిస్తారు? ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయా? మరి సీసీ కెమెరాలు సెంటర్ల ఉన్నాయండి. కొంచెం ఇటు ముందుకు వచ్చిన తర్వాత లేవు, కొన్ని రిపేర్లు ఉన్నాయి, అవి రిపేర్ చేపిస్తాం, లేని కాడ పెట్టిస్తాం. మేడం, ఇది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మీ ఊరికి పరిశుభ్రతను ఎలా పాటిస్తారు? మరి చాలా మంది జనాభా పెరుగుతుంది కదా, పరిశుభ్రత, నీట్గా ఉండడము, తడి చెత్త, పొడి చెత్త సేకరణ ఇలాంటివి ఎలా అమలు చేస్తారు? తడి చెత్త, పొడి చెత్త అంటే మా గ్రామానికి ఇంతకుముందు బండి ఉండే, అది బాగానే నడిచింది. ఈ 2 సంవత్సరాల కాడ నుండి మాత్రమే కొంచెం అవకతవకలు ఉన్నాయి. అది అన్నీ బండి కానీ, తడి చెత్త, పొడి చెత్త అది పరిశుభ్రంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. చెత్త బండి రిపేర్లో ఉంది, అది రిపేర్ చేసి ఈ తడి చెత్త, పొడి చెత్త వేరుగా చేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతాను. సర్పంచ్ గారి భర్త మాచర్ల ఏలియా గారు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. తనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం ఈ గ్రామ సమస్యలన్నీ. ఏలియా గారు, ఈ పదవీ కాలంలో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలన్నీ ఈ 5 సంవత్సరాలలో మీరు ఎలా చూడబోతున్నారు, ఎలా పరిష్కరిస్తారు? మేడం, మేము ఇంతకుముందు మా భార్య మాచర్ల జ్యోతి ఉప సర్పంచ్గా చేశారు. తర్వాత నేను లాస్ట్ టైంలో వార్డు మెంబర్గా నేను కూడా చేశాను. గ్రామం మీద నాకు చాలా అంటే ముందు చూపు ఉంది. తప్పకుండా నేను చేయాలనుకుంటున్న కార్యక్రమాలు పారిశుద్ధపర్యంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి దాన్ని డంపుకు తరలించి దాన్ని ఎరువు తయారు చేసి రైతులకు ఇవ్వాలనుకుంటున్నాము. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా చిందరవందరంగా ఉంది. అది కూడా నేను క్లీన్ చేసి క్లియర్గా ప్రతి వార్డులో తిరిగి ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను దాన్ని చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా చాలా వరకు కొంతమంది గుడిసెలలో, కొంతమంది కిరాయి ఇళ్లలో, రేకుల ఇళ్లలో ఉంటూ చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను అది కూడా మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అందరికంటే ధర్మసాగర్ గ్రామానికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చిండ్రు. నేను ఖచ్చితంగా అది ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, తప్పకుండా చేస్తా. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేసరికి విద్యార్థులు కొంత పిడతవ పట్టే ప్రమాదం ఉంది కనుక వారికి క్రీడా పరంగా, క్రికెట్ పరంగా కానీ, వాలీబాల్ పరంగా కానీ నేను వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళ కోచింగ్లు ఇవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా ఒక డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలనే తలంపైతే ఉంది. నేను అది ఎమ్మెల్యే గారితో కానీ, ఎంపీ గారితో మాట్లాడి చేయాలనుకుంటున్నాము. అది కూడా వాళ్ళు చేస్తాము. తర్వాత వాళ్ళ ఉద్యోగపరంగా కొన్ని కోచింగ్ సెంటర్లు 1-2 ఊర్లో పెట్టేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను మాట ఇస్తున్నా. మా గ్రామానికి తప్పకుండా 100% నేను సేవ చేసి ఆదర్శ గ్రామంగా
కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాన్ని 100% నేను డెవలప్ చేయాలని చెప్పేసి తలంపుతో ప్రయత్నిస్తున్నా. చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలు మమ్మల్ని ప్రోత్సహించి మాకు ఓటు వేసి గెలిపించేందుకు వాళ్ళ యొక్క ఆలోచన ఖచ్చితంగా నేను గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ వాళ్ళకు ఖచ్చితంగా నేను 100% నేను మాటిస్తున్నాను. గ్రామాన్ని డెవలప్ చేస్తూ ఆదర్శవంత గ్రామంగా తయారు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నన్ను గెలిపించిన మా గ్రామ ప్రజలందరికీ మా యొక్క శుభాభివందనము తెలియజేస్తున్నాను. విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, ప్రతిదీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నేను తప్పకుండా హామీలు ఇచ్చిన ప్రకారంగా నెరవేరుస్తాను అని చెప్పడం జరిగింది. ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని అంటున్నారు. ఇది కూడా ఆదర్శవంత గ్రామంగా కావాలని మనం కూడా కోరుకుందాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. కెమెరామన్ చెంగిల్లి నరేష్తో దాస్యం గౌతమి, HSB న్యూస్.